95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మెట్పల్లిలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. బీఆర్ఎస్ పార్టీతోని నారాయణపేట జిల్లా అభివృద్ధి సాధ్యం. పట్టణ కేంద్రంలో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. ఇల్లందు అభివృద్ధి చూసి మళ్లీ బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారు. సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎమ్మెల్యే హరిప్రియ. ప్రగతి భవన్ కి ఆర్ఎస్పీ అనే నినాదంతో బీఎస్పీ పార్టీ ప్రచారం. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ ప్రచారం. ఇక డీటెయిల్స్ చూస్తే మెట్టపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం అభ్యర్థి జువ్వాడి నరసింగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని తెలిపారు. మన ప్రియతమ నాయకులు జువ్వాడి నరసింహారావు గారికి, అలాగే మన కృష్ణ, మనము ఈ కొండ కింద ఇది మనము ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు చాలా మంది కూడా ఇల్లు ఇవ్వలేదు. మన అలాగే కొండ్రికాయలలో బ్రిడ్జ్ కడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి హామీ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. అలాగే కోనరావుపేట గ్రామంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అర్హులైన ప్రతి వారికి కూడా ఇంద్రం ఇస్తామని ఆ దత్తత తీసుకున్న నేను ఈ గ్రామాన్ని మీకు అందరికీ కూడా ఇంద్రం ఇస్తా అని చెప్పుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే గారిని అక్కడ రవి అనే ఓ నాయకుడు ప్రశ్నిస్తే ఆయనను పోలీసుల ద్వారా నెట్టేయడం జరిగింది. మరి ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి ఎమ్మెల్యే, మరి ఒక ఎమ్మెల్యేనే ప్రశ్నించే అర్హత ఉన్నది. మరి ఆనాడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ మన సోదరులందరూ కూడా, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలి. ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. ఆ మార్పు ఎంతైనా అవసరం ఉన్నదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకు అకాల వర్షాలు పడితే ఏమన్నారు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తానని పంట నష్టం. నారాయణపేట జిల్లా సాధించి గత 5 ఏళ్లుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోందని, మరోమారు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తానని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. నారాయణపేట పట్టణ కేంద్రంలోని పాదయాత్ర చేస్తూ వ్యాపారస్తులను కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. శాంతియుతంగా, సామరస్యంగా వ్యాపారం చేసుకోవడానికి తాను తోడ్పాటు అందిస్తానని ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారస్తులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు విఠలరావు, ఆర్య, గందే, చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు. कैंडिडेट मेरा नारायणगढ़ जिला में बाद आप जो कैंडिडेट है कम पीछे लोगों को बोला आपकी आवाज आदमी आने से पहले आदमी की रिपोर्ट पहुंची तुम्हारे पास। लीडर बोले वो है बढ़ावा ना करे डेवलप करने के लिए चलो चलो धीरे हटो
ये टाउन के लिए मैं जो कहीं टाउन के लिए आपको पसंद आए और एक बार आपको सर्विस ఇల్లందు నియోజకవర్గం సుదిమళ్ల గ్రామ పంచాయతీ ప్రాంతంలోని జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా వస్తున్న సందర్భంగా ఇల్లందు నియోజకవర్గం ఇన్ఛార్జి వద్దిరాజు రవిచంద్ర, ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యవేక్షణలో సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి సుమారు 70,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నుండి అధిష్టానం గుర్తించి తనకే టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో తాను ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలిపారు. న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ 5 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతోటి ఇల్లందు నియోజకవర్గాల చిరకాల వాంఛ అయినటువంటి బస్ డిపోను సాధించుకున్నాం. 100 బెడర్ హాస్పిటల్ని, అటు విద్యాపరంగా ఐటీఐ కాలేజీని, వైద్యపరంగా మరి డయాలసిస్ సెంటర్ని, అలాగే మరి ఇక్కడ ఏకలవ్య అండ్ మోడల్ స్కూల్స్ని కావచ్చు, లేదంటే కోడ్ పట్టాలని కావచ్చు, అలాగే మరి మండలాలకు వెళ్తే కనుక ప్రతి ఊరికి బీటీ రోడ్డు, అలాగే అంతర్గత సీసీ రోడ్లు, చెక్ డ్యామ్లు, అలాగే బ్రిడ్జిలు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి మంచినీటి గోసను కూడా మేము మిషన్ భగీరథ ద్వారా టౌన్కి అందించుకున్నాము. మరి ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు నవంబర్ 1వ తారీఖున రాబోతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు మనం ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాము. ప్రజలు పెద్ద ఎత్తున రేపు 70,000కు తగ్గకుండా రాబోతూ ఉన్నారు. కాబట్టి మరి వారికి పోడు పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు వాళ్ళందరూ కూడా గుండెల్లో పెట్టుకొని కొలుస్తూ ఉన్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి ప్రగతి భవన్ కి ఆర్ఎస్పీ అనే నినాదంతో నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని జమిస్తాపూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పథకాలను వివరిస్తూ ప్రజలతో మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు అధికారం నుండి ఏం చేసిందో మీరే గమనించాలన్నారు. బీఎస్పీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈరోజు 9 గంటల కావస్తూ ఉంది. ఈ విలేజ్ జమిస్తాపూర్ అని ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మాకు చాలా ఆదరిస్తూ ఉన్నారు. మాకైతే చాలా సంతోషం ఉంది. మేము బస్టాండ్ దగ్గర పోతే బిడ్డ ఈ నాగర్ కర్నూలులో ఏను గుర్తుదే గెలిస్తే బిడ్డ ఈ పార్టీ గుర్తుందని చెప్పి ఒక వ్యక్తి చెప్పిండు. ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది మాకు. బిడ్డ ఏను గుర్తు గెలుస్తుంది, మేము ఎంత అని వేస్తామని చెప్తా ఉన్నారు. కానీ సమస్యలు మాత్రం ఇగో ఈ పక్కనే ఇల్లు పాపం ఆమె బాధపడుతుంది. 5 మంది పిల్లలంట, కనీసం బాత్రూమ్ లేక దండాడుతుంది. ఇక్కడ పక్కనే గుడిసెలు. ఏ ఇంటికి పోయినా రోడ్డు సమస్య, మొత్తం రోడ్లు పాపం. ఒక కట్టికామ ఇంటికి పోయినాం, ఆ పేరు కాశమ్మ కదా, నర్సమ్మ, కట్టిక నర్సమ్మ. ఆ ఇంట్లో చూస్తే మరి నాగర్ కర్నూలులో ఉన్నటువంటి కట్టిక సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉండా, మీరు దయచేసి కట్టిక సోదరులారా ఈ జమిస్తాపూర్లో
కట్టికే నరసమ్మ ఆమె ఇంటికి రండి, నరసమ్మనే కదా, నరసమ్మ ఇంటికి రండి తెలుస్తుంది. కళ్ళకు నీళ్ళు వస్తాయి. నాకు గుడిసె ఉంది, అందులో పంది కుక్కులు, గిన్నెలు, అందులో పావు, అంటే అట్లా జీవితం గడుపుతూ ఉంది. నేను చెప్తా ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్న కటిక సోదరులారా, మీకు చేతులెత్తి దండం పెడితే ఒకసారి ఆ ఇంటికి రండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తానని నారాయణపేట బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం దామరగిద్ద మండలం పరిధిలోని కంసాన్పల్లి, వత్తిగుండ్ల, క్యాతన్పల్లి, బాసన్పల్లి ఈ గ్రామాలలోని ప్రచారం చేపట్టారు. వివిధ గ్రామాలలోని ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజల అభివృద్ధి లబ్ధి పొందే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రజల కష్ట నష్టాలను తెలిపిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, అందుకే ప్రజలు అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో పథకాలను తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అయ్యా అంతెందుకు, ఈడ కేతనపల్లి నుంచి ఆశనపల్లి వయా చాకలోనిపల్లి 2 కోట్ల రూపాయలు పెట్టి డాంబర్ రోడ్ వేసినాం. అయ్యా అంతెందుకు, ఇవాళ ఈ స్కూళ్ళు ఉన్నాయి, ఆ జిల్లా పరిషత్ స్కూల్ కావచ్చు, ఇంకో స్కూల్ కావచ్చు, దాని కంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఇంతవరకు దాంట్లకు 48 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. 48 లక్షలు ఈ ఊర్లో. అంతెందుకయ్యా, 20 లక్షలు పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం, 20 లక్షలు పెట్టి దవాఖానా కడుతున్నాం. ఎవరు చేసింది ఇదంతా? ఇలా ఎల్ఈడి లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, 2000 పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కాన్పేత కేసీఆర్ కిట్ కావచ్చు. ఇన్ని తింటాము, కేసీఆర్ తింటాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని ఇబ్బందులు అయినాయి, నా దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే దళిత బంధు ఉందో దాంట్లో కొన్ని ఇబ్బందులు అయినాయి, నా దృష్టికి వచ్చింది. ఎలక్షన్లు అయినాక ఎవరెవరైతే నిజంగా ఇంకా కొంతమందికి అవసరం ఉందో మళ్ళా 10-15 దళిత బంధు ఈ ఊరికి తీసుకొచ్చి ఈ చెట్టు కింద కూర్చొని బీద వాళ్ళకు నేనే రాసి ఇస్తా అని చెప్తున్నా. నేనే రాస్తా, ఎవరికి నేను రాస్తా. అంతెందుకు, ఇండ్లు కూడా ఇచ్చిన మీ ఊరికి అడిగింది ఇంతకుముందు, సార్ మాకు ఇంకొక 15 ఇండ్లు కావాలని చెప్పి మా జడ్పీటీసీ అమ్మ చెవులో చెప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా అమరవీరులు కోరన్న మంగన్న వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్ సమీపంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం వనంలోని 2 రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా శిక్షణ శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు వెంపాటపు భారతి పతాకావిష్కరణ చేశారు. శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, శ్రీకాకుళ గిరిజన రైతాంగ ఉద్యమంలో తొలి అమరులు కామ్రేడ్ కోరన్న మంగన్న ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ వెంటాప సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది కృష్ణమూర్తులతో సహా ఉద్యమంలోని అమరులైన వీరులందరికీ కూడా సిపిఐఎంఎల్ లిబరేషన్ లాల్ సలాములు తెలుపుతున్నదన్నారు. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా 26 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడడం అనేది జరిగింది. మరి దాంట్లో భాగంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా కూటమిలో భాగస్వామి ఈ యొక్క ఫాసిస్ట్ బీజేపీ సంఘ పరివార శక్తులు ఓడించాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి దీక్షతో ఉన్నాం. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఈ బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి జగన్, అలాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం, అలాగే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి పవన్ గారు జనసేన, ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అందుచేత బీజేపీ బీటీం పార్టీలని ఖచ్చితంగా ఓడించాలి, అలాగే వామపక్ష పార్టీలని గెలిపించాలి, ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇవాళ రాష్ట్రంలోని దేశంలోని పిలిపివ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ జరిగినటువంటి కోరన్న మంగన్న అమరవీరుల వర్ధంతి సభలో ఆ పిలుపుని ఏదైతే ఉందో ఒక స్పోర్టివ్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా కార్యకర్తలకు అందరికీ కూడా దశ నిర్దేశాన్ని ఏదైతే ఉందో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మరి మోడీని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా
మరొకసారిగా అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాజ్యాంగాన్ని ఉండకూడదు. అలాగే ఈ దేశంలో కావలసినటువంటి మత ఘర్షణలు, అల్లర్లు, అలాగే కులాల మధ్యన గొడవలు, అనేక గొడవలు ఏవైతే ఉన్నాయో సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున అతనికి అనుకూలంగా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కూడా ఆయన వేధిస్తూ వాళ్ళ మీద ఈడీ దాడులు కూడా చేయించూ మొత్తం వాళ్ళు ఎప్పుడైతే ఆయన్ని సరెండర్ అయిపోతారో మోడీ ఈడీ అని చెప్పేసి ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఒక నమూనాన్ని ఏదైతే ఉందో ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అందుచేత మోడీ, బీజేపీ, సంఘ పరివార్ ఈ శక్తులన్నింటినీ కూడా గద్దె దించే వరకు ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు, అలాగే దేశం కోసం ఆలోచిస్తున్నటువంటి అంబేద్కరిస్టులు, దళిత నాయకులు అందరూ కూడా మరి ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి మీ ద్వారా మేము మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలోని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిట శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్సా రమేష్ గౌడ్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పచ్చని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెత్తురు మరకలను చేస్తుందన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని సంఘటనలు, కర్ఫ్యూలు జరిగిన సందర్భాలు కాంగ్రెస్ పాలనలో అందరూ చూశారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటైనప్పటికీ కూడా తర్వాత పాత బస్తీలో ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా పాలన అందిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకే మరోసారి అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. పచ్చని తెలంగాణలో నెత్తురు మార్కలు అంటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ విధానాలే గత 60 ఏళ్ల నుంచి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఉమ్మడి రాష్ట్రంగా తీసుకురాకుండా శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రోజు కేసీఆర్. మరి ఆయన పెంపకంలో కానీ ఆయన సారథ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, వారి కార్యకర్తలు. ఈరోజు బీఆర్ఎస్ అంటేనే ఒక క్రమశిక్షణకు ఒక ఓట్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీని ఎన్నడూ కూడా మోసం చేయలేదు. ప్రజలందరూ సూటిగా అడుగుతున్నాం, పచ్చని పొలాల తెలంగాణ కావాలా? పైరోకారుల కాంగ్రెస్ నాయకులు ఉండే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారంటే ఇది పకడ్బందీగా బీఆర్ఎస్ పార్టీపై ఎట్లయినా దాడి చేసి మరి దాడిని వేరే రకంగా చిత్రీకరించి నిస్సిగ్గుగా నిన్న రేవంత్ రెడ్డి చాలా గొప్ప మాటలు మాట్లాడి మా కార్యకర్త కాదని చెప్పి ఎంత పాల్తుగాడు వాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఒక సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి అనుసంధానమైన వ్యక్తి గంటా రాజేటోడు. మరి వాడిని బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారు ఒక వేదిక మీద తనకు అనుభవిస్తున్నట్టు ఫేక్ చిత్రాన్ని సృష్టించి మరి సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తోందని డివిజన్ బౌద్ధ నగర్ ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా ప్రజల సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు ఓటు అడిగే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బౌద్ధ నగర్ మాజీ కార్పొరేటర్ ఆదం రమాదేవి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదం సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న కాన్స్టిట్యూన్సీలో 10 ఏళ్ల పాటుగా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరగలేదని ప్రతి గల్లీలో కూడా పోతుంటే ఇదే చెప్తున్నారు. అయ్యా మాకు అభివృద్ధి జరగలేదు, మేము 10 ఏళ్ల పాటుగా మరి బీఆర్ఎస్ని నమ్ముకొని ఓటేస్తే మాకు ఎలక్షన్లప్పుడు మరి అనేక హామీలు ఇచ్చి మరి మాకు మోసం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ల పేరుతో మరియు 10,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని మాకు చెప్పి కాన్ఫరెన్స్లో కట్టించలేదు. అదే కాకుండా అడ్డగుట్టలో మరి 50 పడకల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి మోసం చేసి జరిగింది. ఈరోజు మరి రాణికేశ్వర నగర్లో మరి అక్కడ కూడా 126 రోజులు మరి రిలే ఇండస్ట్రీ చేసి కడుపు కాలి. తెలంగాణ తెలుగుదేశం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు బెల్లంకొండ రామజోగి గౌడ్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని 53 రోజులు అక్రమంగా జైల్లో బంధించి వైసీపీ సైకోలు ఆనందించారని, చంద్రబాబు నాయుడుతో రాజకీయ యుద్ధం చేయలేని పిరుగు పందలు వైసీపీ నాయకులని విమర్శించారు. ఇక ఈ కార్యక్రమంలోని టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ అలీ, తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి గార్లపాటి శ్రీనివాస్, పోల్గాని సురేష్, బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు యలక వెంకటేశ్వర్లు గౌడ్,
తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నియంత పాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని, ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులకు లబ్ధి చేకూరేలా పథకాలు తీసుకుని వచ్చి ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. సుప్రియా నవీన్ గౌడ్, ముషీరాబాద్ కార్పొరేటర్. మన రానున్న రోజులలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనికి మన ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంతా కూడా నియంత్రిత పాలన జరుగుతుంది. దీనికి మనం అందరం కూడా చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఎందుకంటే నియంత్రణ పాలన ఎందుకంటున్నా అంటే, ఎక్కడ చూసినా మనకి ఈ ప్రశ్నించిన వాళ్ళని కేసులతోటి జైళ్ళకు పంపడం కానీ, అలాగే ఎక్కడ చూసినా మనని ప్రశ్నిస్తున్నారని గొంతు నొక్కడం. ఇప్పుడు మననే కాదు, ఇంతమంది నాయకులను కూడా అదే పని చేస్తున్నారు. సో మన ప్రజలందరికీ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నియంత్రణ పాలన, కుటుంబ పాలన నుంచి మనం అందరం కూడా విముక్తి చెందాలి. సో అలాగే ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు. రాగానే అసలు కేసీఆర్ తెలంగాణ ఫామ్ కాగానే మనకి దళిత సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించిన 144 డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని, కేసీఆర్ పథకాలు మమ్మల్ని మళ్లీ గెలిపిస్తాయని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పద్మారావు గౌడ్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. డబుల్ బెడ్రూమ్లు నిర్మాణంలో ఉన్నాయని, తెలంగాణ రాకముందు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు సమాధానం చెప్పాలని అన్నారు. కార్పొరేటర్ రాసూరి సునీత 144. ఇక్కడ ఇప్పటి వరకు ఇప్పుడు ఫిబ్రవరి 11th వస్తే 3 years కంప్లీట్ అయినాయండి. మేము అభివృద్ధి పనులన్నీ మేము ఇక్కడ చేసినవన్నీ కూడా చాలా మంచిగా ప్రజలందరూ స్పందించి మాకు మేము చేసే ఈ 11 days వరకు పాదయాత్రలలో చేసే అభివృద్ధి పనులు చేసి ప్రజలు మాకు చాలా మంచిగా పూల హారతులు, మంగళహారతులతోటి, పూల సన్మానాలతోటి అందరూ భారీ ఎత్తున మంచిగా మీరు గెలుస్తున్నారు భారీ మెజార్టీతోటి అని పబ్లిక్ చెప్పిర్రు. మేము వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళంగానే హారతులతోటి వాళ్ళు నవ్వుకుంటూ రావడం చూసి చాలా సంతోషంగా ఉంది. మాకు 20 ఏళ్ళ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, ఈడ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ని సమస్యలు, పొల్యూషన్ వాటర్ కానీ చాలా సమస్యలు ఉండే. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ మన కేసీఆర్ ప్రభుత్వంలో ఇన్ని పైప్ లైన్స్ కానీ, ఇన్ని స్కీమ్లు కానీ ఎవరు పెట్టలేరు. ఈరోజు ఏమనంటే వేరే పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ చేతులకించి ఇస్తుర్రా, వాళ్ళ జోబులకించి ఇస్తుర్రా, వాళ్ళ దేంట్లకించి ఇస్తున్నారు అని అడుగుతున్నారు. అన్ని ప్రభుత్వాలు ఉండే అప్పట్లో, మరి అన్ని ప్రభుత్వాలు కూడా చెయ్యాలా కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, బీజేపీ ప్రభుత్వం ఉండే, అన్ని ప్రభుత్వాలు ఉండే. అప్పుడు ఏ ప్రభుత్వం చేయని ఇప్పుడు మా కేసీఆర్ చేసినప్పుడు ఓర్వక నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. మన ప్రభాకర్ రెడ్డి గారికి అలా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఏంటంటే మేము చేసే పథకాల గురించి ఏదైనా మంచి పని మనము ప్రజలందరూ తెలుసుకుంటారు. ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేయొద్దు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు, మనకు ఏందో ప్రజలే ఎన్నుకున్నప్పుడు ప్రజలేందో చెప్తారు. అంతేగాని ఇప్పటి నుండే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందటి నుంచే ఈ కత్తిపోట్లు ఏంటండి, ఈ రక్తర్లు ఏంటి, ఇవేంటి, ఇప్పుడు ఒక మాజీ ఎంపీ అయి ఉండి అతన్నే అట్లా చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మెట్పల్లిలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు.
బీఆర్ఎస్ పార్టీతోని నారాయణపేట జిల్లా అభివృద్ధి సాధ్యం. పట్టణ కేంద్రంలో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. ఇల్లందు అభివృద్ధి చూసి మళ్లీ బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారు. సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎమ్మెల్యే హరిప్రియ. ప్రగతి భవన్ కి ఆర్ఎస్పీ అనే నినాదంతో బీఎస్పీ పార్టీ ప్రచారం. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ ప్రచారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.